వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు తిప్పులూరు గ్రామంలో ఉన్నాము. తిప్పులూరు గ్రామం మెరుగుంట్ల మండలం, కడప జిల్లా. సో ఇక్కడ మన ఏంటంటే ఒక అనాథాశ్రమం నడుపుతున్నాడు ఒక అన్న. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అనాథాశ్రమాన్ని. సో చిన్నగా ఉన్నా కూడా ఫెసిలిటీస్ పాపం ఈ చెట్ల కింద నడుపుతున్నాడు. సో ఇంకా వీళ్ళకి ఫెసిలిటీస్ అయితే చాలా కావాలి. సో ఈరోజు ఇక్కడ కలవడానికి గల కారణం ఏంటంటే, మొదటగా ఎవరైనా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నాకు నిజంగా ఆనందంగా ఉంది. 500 సబ్స్క్రైబర్స్ అయినందువల్ల సో నేను ఈరోజు ఆ 500 సబ్స్క్రైబర్ అయినందుకు ఇక్కడ ఒక అనాథాశ్రమంలో మనం ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ పెడదామని, సో వీళ్ళకు ఆరోగ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళంతా అని తెలుసుకోవడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాము. సో దాంతోపాటు మా బాబు వచ్చేటప్పుడు వాళ్ళందరికీ జ్యూస్లు తీసుకొచ్చినాడు. సో చూసినారా, ఒకరిని ఇద్దరిని ఇంట్లో పెట్టుకొని చేయడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంతమందిని పాపం దగ్గరుండి మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఎన్ని ఖర్చులు ఉంటాయి. కానీ ఇలాంటి వాటికి స్పాన్సర్లు ఇంకా ముందుకు వస్తే కనుక చాలా మంచిదే. ఒకసారి చూడండి వీళ్ళ పరిస్థితి. ఒకప్పుడు వీళ్ళు కూడా బాగా బ్రతికిన వాళ్ళే. ఇప్పుడు పరిస్థితులు అనుగుణంగా వాళ్ళకు సరిగా లేకపోవడం వలన, లేకపోతే వాళ్ళ పిల్లలు సరిగా చూసుకోకపోవడం వలన ఇలాంటి దుస్థితి వాళ్ళకి కలగాల్సి వచ్చింది ఈరోజు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎంతైనా చేయాలి. అంటే మనం 1000 రూపాయలు సంపాదించుకుంటే ఒక 100 రూపాయలు కాకపోతే వచ్చు, 50 రూపాయలన్నా వాళ్ళకు కనీసం మనం వాళ్ళకు ఖర్చు చేయాలి. అంటే మనం పోసినా కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. చూడండి నిజంగా ఎందుకు ఇంత నరకం వాళ్ళకి పాపం, దేనివల్ల? కానీ ఇలాంటి దయామూర్తులు అనే వాళ్ళు ఇట్లా ఇంకా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ జీవించగలుగుతున్నారు. సో మా బాబు చూడండి, వచ్చేటప్పుడు ఊరికే ఉత్తి చేతులు వెళ్ళకూడదు, మనం ఏదో ఒకటి తీసుకెళ్ళాలని చెప్పి కనీసం ఎండలకాలం కదా వాళ్ళకి జ్యూస్లనే తీసుకొద్దామని జ్యూస్లు తీసుకున్నాడు. సో ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా నిర్వహించాలా. చూడండి దాదాపు ఇక్కడ ఒక 20 నుంచి 30 మంది దాకా ఉంటారు. సో మీరు కూడా దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి వారిని కొంచెం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఏదైనా పండుగ వచ్చినప్పుడు కానీ, మీ పిల్లల బర్త్డేలకు కానీ, ఏదైనా అకేషన్గా కానీ అక్కడ ఇక్కడ వెళ్ళి ఖర్చులు చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళకి ఒక్కరోజు అన్నం పెట్టినా కూడా మనకు అది ఎంత పుణ్యమో. అది మీకు రాకపోయినా మీ పిల్లలకన్నా అలాంటి భోగభాగ్యాలు కలిగే అవకాశాలు ఉంటుంది మీరు చేసుకునే పుణ్యాలు అనేటివి. సో మనకిచ్చే పిల్లల్ని కూడా వాళ్ళకు కూడా కొంచెం అంటే అదృష్టం ఉండాలన్నమాట. మనం చేసే పుణ్యాలు మన పిల్లలకు కూడా తగులుతాయి. సో అలాగే అంటే మనం పుణ్యాలు చేసుకుంటే వాళ్ళు కొద్దిగా బాగుంటారు. సో మనం ఈ పాప జన్మాల్లో కనీసం కొంత కొద్దిగా పుణ్యం సంపాదించుకోవాలంటే ఇలాంటి ప్లేస్కి మనం ఖచ్చితంగా ఇచ్చేయాలి. చూస్తున్నారు కదా. సో ఈ ఎండకు ఈ రేకుల కింద పాపం అక్కడికి తనకున్న సౌకర్యంతో ఒక ఫ్యామిలీని కూడా పక్కన పెట్టుకొని వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకుంటూ, నిజంగా వాళ్ళకు బాత్రూమ్తో అయితేనేమి, తర్వాత కనీస సౌకర్యాలు ఎవరైనా కల్పిస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. లేమా తాగండి కొద్దిగా, అయిపోతే తెప్పిస్తానులే మళ్ళీ చూడండి పాపం. సో ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, సో ఫస్ట్ వీళ్ళకి ఈ జ్యూసులు ఇచ్చిన తర్వాత మనం వీళ్ళకి కనీసం బీపీ, షుగరు, సో తర్వాత వాళ్ళకి ఇలాంటి చెకప్స్ మనం చెక్ చేస్తే కనుక ఏదైనా క్రానిక్ కండిషన్లో ఎప్పుడైనా వీళ్ళు హైపర్ గ్లైసిమియా, తర్వాత వచ్చేసి ఇస్కెమిక్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే హైపర్టెన్సివ్ స్ట్రోక్ కావచ్చు. ఇవన్నీ ఏమంటే ఒకటి బీపీ, ఒకటి షుగరు, ఈ రెండింటికి కారణాలు అవే కాబట్టి సో వాళ్ళకి మనం ఇప్పుడు ఎంత రేంజ్లో ఉన్నాయని కనుక్కొని వాళ్ళకి ముందుగానే ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే సో వాళ్ళు మళ్ళీ మంచాన బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ముందుగానే కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. ఏదో నాకు చేతనయ్యేంత. సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు లేకపోతే. సో రేపు జబ్బును బారిన పడితే కనుక వాళ్ళు వాళ్ళ మంచాన పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నా ఛానల్ ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు 10 మందికి షేర్ చేయడం వల్ల ఇంకో 10 మందికి తెలిసి సో వీళ్ళకి ఏదైనా ఆ రోజు ఒక పూట కావచ్చు, లేదా నెలలో కావచ్చు, వారంలో కావచ్చు, సంవత్సరంలో కావచ్చు, ఎవరో ఒక రోజు ఒక పూట వీళ్ళకి అన్నదానం చేసేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు సో మనము ఆ సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటున్నామంటే, ఈరోజు ఒక అనాథాశ్రమంకి వచ్చి వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ కలిగించేలాగా ఈ ఎండలకాలం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఏదైనా బీపీలు, షుగర్లు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉందో కనుక్కుందాము. తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక తగిన మెడికేషన్ అడ్వైజ్ చేసి సో తగు జాగ్రత్తలు చెప్తే కనుక సో వాళ్ళు ఈ వయసులో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే చాలు అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను ఒక చిన్న క్యాంప్ పెట్టడం జరిగింది.
సో వీళ్ళకి ఏంటంటే కనుక ఎక్కువగా ఇప్పుడు ఈ టైంలో ఎక్కువగా వచ్చేదంటే బీపీలు, షుగర్లే. సో ఈ టైంలో వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకవేళ హైపర్ గ్లైసిమియా కావచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రోక్, సెరిబ్రల్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళని ఇప్పుడే మనము కనుక్కొని వాటికి తగిన మెడికేషన్స్ వాళ్ళు వాడగలిగితే సో వాళ్ళకు మంచాన బారిన పడకుండా మనం వాళ్ళని కాపాడగలం వారు అవుతాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పొరపాటున మంచాన బారిన పడితే వాళ్ళకు సేవలు చేసేదానికి ఇంకా 2-3 అవసరం అవుతుంది. సో అలా కాకుండా వాళ్ళకి మనం ఈ కరెక్ట్గా మనకు వాళ్ళకి ఆరోగ్యపైన అవగాహన కల్పిస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దానికి వీలుగా ఉంటుంది. సో అందుకే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. కూర్చో. వచ్చేటప్పుడు మీరు కూడా ఒకటి కొనుక్కోండి, గ్లూకోవన్ స్ట్రిప్స్ అనేటివి మీరు ప్రజలకి వెళ్ళండి. సో వీటి వల్ల ఏదంటే చిన్న గిడ్డినెస్ వచ్చినా, తర్వాత స్వెట్టింగ్స్తో ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైపోగ్లైసిమియాకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఇంట్లో అనేది ఇలాంటి కిట్ అనేది మ్యాండేటరీ. సో తప్పకుండా ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంచుకునేలా చూడండి. ఆపేలేనా 68 బాగా చూసుకుంటాడా అన్న? కాదు చెప్పాలి, అంత బాగా చూసుకునేటప్పుడు చెప్పాలి బాగా ఆయన గురించి. అంటే అది సింపుల్ పదం, అది అనేది. సరేనా?